మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాంధీ ఎరా గురించి ఏమేమి చదవాలి సార్ అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క గాంధీ ఎరా టాపిక్ లో గాంధీయన్ ఎరా మనకి ఈ గాంధీయన్ ఎరా అనేది మనకి 1920 నుంచి 1947 మధ్యలో ఈ యొక్క గాంధీ ఎరా అనేది మనకి ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ గాంధీ ఎరాలో మనం చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి గాంధీ గారు 1893లో ఈ యొక్క దాదా అబ్దుల్లా కేసు వాదించడానికి సౌత్ ఆఫ్రికా వెళ్ళి 1915లో రిటర్న్ ఇండియాకి వస్తారు. జనవరి 9న గాంధీ గారు ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత ఈ యొక్క భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది. తన యొక్క పొలిటికల్ టీచర్ అయిన గోపాలకృష్ణ గోఖలే ఇన్విటేషన్ మేరకు. మరి ఈ యొక్క గాంధీ ఎరాలో ఏ టాపిక్స్ ఉంటాయంటే, ఈ యొక్క 1916లో హోమ్ రూల్ లీగ్ గురించి మాట్లాడాలి. హోమ్ రూల్ లీగ్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1917 మనకి చంపారన్ సత్యాగ్రహ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క 1918 మనకి కేడా సత్యాగ్రహ గురించి మాట్లాడాలి. ఇదే 1918లో మనకి అహ్మదాబాద్ మిల్స్ స్ట్రైక్ గురించి మాట్లాడాలి. అహ్మదాబాద్ కార్మికుల సమ్మె మిల్స్ స్ట్రైక్ గురించి మాట్లాడాలి. ఇంకే ఉన్నాయి సార్ గాంధీ ఎరాలో టాపిక్స్ అంటే, నెక్స్ట్ వన్ వచ్చేసి అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ తర్వాత నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ఈ యొక్క 1919లో మనకి రౌలత్ యాక్ట్ గురించి మాట్లాడాలి. రౌలత్ చట్టం అని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క 1919లోనే మనకి జలియన్ వాలాబాగ్ ఈ జలియన్ వాలాబాగ్ గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 1919, 1920 మధ్యలో మనకి ఖిలాఫత్ మూమెంట్ గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క 1920 నుంచి 1922 మధ్యలో గాంధీజీ యొక్క నేషనల్ మూమెంట్ అయిన NCM నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి మాట్లాడాలి. ఇంకేమున్నాయి సార్ దీంట్లో డిస్కస్ చేయాలంటే, 1922లో గాంధీ గారు ఈ NCM మూమెంట్ అనే దాన్ని స్టాప్ చేస్తారు. మరి 1923 మనము ఇక్కడ స్వరాజ్య పార్టీ గురించి మాట్లాడాలి. స్వరాజ్య పార్టీ అనే దాని గురించి డిస్కస్ చేయాలి. ఇంకేమున్నాయి సార్ ఈ యొక్క గాంధీ ఎరాలో అంటే, ఇదే 1923లో మనకి ఫ్లాగ్ సత్యాగ్రహ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1924లో గాంధీ అండర్లో జరిగిన INC సెషన్ గురించి మాట్లాడాలి. గాంధీ అండర్లో జరిగిన ఓన్లీ వన్ INC సెషన్ ఇది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి 1927లో మనకి సైమన్ కమిషన్ అనే దాన్ని అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేశారమ్మా. సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చిందేమో 1928. సైమన్ కమిషన్ అపాయింటెడ్. మరి ఈ యొక్క 1928లో మనకి ఏమేమి ఉన్నాయి సార్ అంటే, వన్ ఈజ్ సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ అనేది ఇండియాకి విజిట్ చేయడం, భారతదేశానికి రావడం February 3న. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే 1928లో మనకి నెహ్రూ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ఇక్కడే మనం నెహ్రూ రిపోర్ట్ని అపోజ్ చేస్తూ మహమ్మద్ అలీ జిన్నా 14 ఈ యొక్క 14 ఫార్ములాస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. 14 సూత్రాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అంతేకాకుండా మనకి 1929 పూర్ణ స్వరాజ్ గురించి మాట్లాడాలి. పూర్ణ స్వరాజ్ అనే కాన్సెప్ట్ మాట్లాడాలి. ఇక్కడే 1928లో ఇంకోటి కూడా మీరు మాట్లాడవచ్చు, అదే బర్డోలీ
బర్డోలి సత్యాగ్రహ, అదే బర్డోలి సత్యాగ్రహ అని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 1930 నుంచి 1932 మధ్యలో మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాల గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1930 నుంచి 1934లో గాంధీ యొక్క సిడిఎం మూమెంట్, అంటే సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1931లో గాంధీ గారికి ఈ ఇర్విన్ గారికి ఒప్పందం జరిగింది. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1932లో గాంధీ గారికి అంబేద్కర్ గారికి చూడండి, గాంధీ గారికి ఈ యొక్క అంబేద్కర్ గారికి మధ్యలో జరిగిన ఈ పూనా ప్యాక్ట్, ఏదైతే మనకి పూనా ప్యాక్ట్ ఉందో ఈ పూనా ప్యాక్ట్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1934లో గాంధీ గారు ఈ యొక్క సిడిఎం ఉద్యమాన్ని, ఏదైతే మనకి సిడిఎం ఉందో ఈ సిడిఎం ఉద్యమాన్ని స్టాప్ చేసేసి దాంతోపాటు ఐఎన్సీకి కూడా గాంధీ గారు ఏం చేస్తారు సార్ అంటే రిజైన్ కూడా చేయడం అనేది చేస్తుంది. గాంధీ గారు ఐఎన్సీకి కూడా రిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇంకేముంటాయి సార్ అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం అని చెప్పేసి అంటారు. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ గురించి మాట్లాడాలి. 1937లో ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1940లో డైరెక్ట్గా 1939 రాసుకోండి. 1939 ఐఎన్సి సెషన్లో చూడండి, 1939 ఐఎన్సి సెషన్లో మన సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ ఐఎన్సి అనే దానికి రిజైన్ చేసి ఈ యొక్క ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ అనే దాన్ని ఫార్మేషన్ చేస్తారు. 1940లో మనకి ఆగస్ట్ ఆఫర్ గురించి మాట్లాడాలి. 1917 ఏమో ఆగస్టు డిక్లరేషన్, 1940 ఏమో ఆగస్ట్ ఆఫర్ అని చెప్పేసి అంటారు. అది World War I, ఇది World War II. ఈ రెండిట్లో కూడా భారతీయ సైన్యం బ్రిటిషర్ సహాయం చేస్తే డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి ఆగస్ట్ ఆఫర్, ఆగస్ట్ డిక్లరేషన్ రెండు ఇట్లా కూడా తీసుకురావడం జరిగింది. ఈ 1942లో మనం క్రిప్స్ మిషన్, ఏదైతే క్రిప్స్ మిషన్ ఉందో ఈ క్రిప్స్ మిషన్ గురించి మాట్లాడాలి. ఈ క్రిప్స్ మిషన్ అపోజ్ చేస్తూ గాంధీ స్టార్టెడ్ ది 1942 ఆగస్ట్ 8 గాంధీ స్టార్టెడ్ ది క్విట్ ఇండియా. గాంధీ గారు ఏం చేశారంటే ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 1944 ఏం డిస్కస్ చేయాలంటే 1944లో మనకి సిఆర్ ఫార్ములా గురించి డిస్కస్ చేయాలి. రాజాజీ ప్లాన్ అని చెప్పేసి, లేదా సిఆర్ ఫార్ములా చక్రవర్తి రాజగోపాలాచారి గారి గురించి సంబంధించి. నెక్స్ట్ 1945లో వేవెల్ ప్లాన్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1946లో మనం క్యాబినెట్ మిషన్ గురించి మాట్లాడాలి. క్యాబినెట్ మిషన్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1947లో మౌంట్ బాటన్ ప్లాన్ గురించి మాట్లాడాలి, లేదా డిక్కీ బడ్డీ ప్లాన్ అని చెప్పేసి అంటారు. ఈ మౌంట్ బాటన్ ప్లాన్ చేసుకొని ఈ 1947 ఆగస్ట్ 14న పాకిస్తాన్కి ఇండిపెండెన్స్, 1947 ఆగస్ట్ 15న ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి. మరి ఇండిపెండెన్స్ రాకముందు లైక్ ఏంటంటే ఇంటీరియర్ గవర్నమెంట్ గురించి మాట్లాడాలి, దాంతోపాటు పర్మనెంట్ గవర్నమెంట్ గురించి. ఇంటీరియర్ గవర్నమెంట్లో ఎవరు ఏ డిపార్ట్మెంట్లు ఉన్నారు, పర్మనెంట్ గవర్నమెంట్లో ఎవరు ఏ డిపార్ట్మెంట్లు ఉన్నారనే దాని గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్గా గాంధీ ఎరాలో ఉన్న టాపిక్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది.